మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు దీనికి అనుబంధంగా విస్తరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే నేడు అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, రాబోయే రోజుల్లో రానున్న 3 రోజుల్లో వర్షాలు, మోస్తరు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే గత నుంచి కూడా కురుస్తున్నాయి. దీనికి ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చూస్తే అటు పోలవరం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలవరం ప్రాజెక్టుకు గంటకు ఇన్ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఏదైతే పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగుపర్లుతున్నాయి. మరోవైపు ఇటు కృష్ణా నదికి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాకు ఆనుకున్నటువంటి ఉపనదులు కూడా ఇప్పుడు పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 24 గంటల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ నీటి మట్టం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జలాశయాలు నిండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో పొలం పనులకు వెళ్లే వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎత్తైనటువంటి చెట్లుగా నీళ్ళకి వెళ్ళరాదు, సురక్షిత భవనాల కిందకు వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ వరికి సంబంధించిన నార్మళ్లు ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా నార్మళ్ళన్నీ కూడా కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు నార్మల్లో నీరు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. బ్రాహ్మణి, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.